జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో, రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా, అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్దు కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు, అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని. సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు 10,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10,300 కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నానంటే, జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక 4-5 వేల కోట్లు ఉంటుంది. మ్యాక్సిమం 6,000 కోట్లు 7,000 కోట్లు ఎప్పుడు దాటదు. గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లా కానీ ఎక్కడ కూడా 6-7 వేల కోట్లు దాటం లేదు. ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే 11,000 కోట్లు, దాదాపు 10,400 ప్లస్ ఎక్స్ట్రా, ఇంత ఖర్చు ఒక నెలలోనే, అంటే దాదాపు 5,500 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కలో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద, అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటామంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లేక కనీసం ఖర్చు పెట్టారు అనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు, ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందేరానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు. అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు? ఏ కాంట్రాక్టుల కోసం, ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది? అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు, ఏంది రెవెన్యూ ఖర్చు అంటే? కాఫీలు, టీలు, డీజిల్లు, పెట్రోలు, కాంట్రాక్టుల పేమెంట్లు, ఏదైనా సరే రోజువారీ పేమెంట్లో రెవెన్యూ ఖర్చు ఉంటారు. స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఆ యొక్క 2 పదాలు లేవు, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి. ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు. సో మొత్తానికి క్యాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 2,09,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది. అది మనకి అట్లా అర్థం కాదు, మన దాకా రాదు, అప్పటికి పుణ్యకాలం పూర్తయిపోయింటుంది. సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? కాగ్ లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం 4,500 నుంచి 5,500 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎక్కువ ఉంటున్నాం. ఈ సంవత్సరంలో జనవరి మాసం దాకా దాదాపు 72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రతి నెల 5-6 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో 8,484 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8,484 crores. రెవెన్యూ ఖర్చేమో 10,368 కోట్లు. ఒక 2,000 కోట్ల రూపాయలు అదనంగా 2,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి. అసలు ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము.
ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంతెంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో 6,550 కోట్లు మాత్రమే అప్పు తీసుకోఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6,550 crores ఆర్బీఐ ద్వారా. మరి 8,484 కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప, లేకపోతే ఆర్బీఐ తప్ప? లేదు, ఇద్దరు కరెక్టే. క్యాగ్ లెక్క ప్రకారం 8,400 తీసుకుంది, 484 కోట్ల రూపాయలు, 8,484 crores. ఆర్బీఐ ద్వారా 6,550 crores. ఈ మధ్యలో 2,100 కోట్లు ఉంది, ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు. ఏపీఎండిసిలో తీసుకున్నారు. దానికి నెక్స్ట్ వద్దాము. ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు. మరి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు? ఏ కార్పొరేషన్ తీసుకున్నారో, ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్లించుకున్నారో, ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో, బెదిరించో, బామాలో ఖర్చు, బతిమాల్లో అంటూ ఉండదులే, సేపటికి వార్నింగ్ ఇవ్వడం బెదిరించడమే కదా. సో బెదిరించి మరి ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ? చెప్పాల్సిన అవసరం లేదంటారా? 2,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా? పోనీ లేదు ఇది మామూలు ఖర్చే, ప్రతిసారి పెట్టే ఖర్చే అని బుగ్గన రాజేంద్ర గారు కావచ్చు, లేకపోతే ఆయన దువ్వూరి కృష్ణ గారు వస్తారా, ఇది మామూలు ఖర్చు, ఏం లేదు మామూలు పెడుతున్నాం, కొత్త మీరు ఊరికే మా మీద అభాండాలు వేస్తారు, మీకు అసలు తెలియదు, అది ఇది మేమంతా ఫ్రెషర్లు కిషర్లు అంట ఆయన చెప్తారు. మీరు చాలా తెలియగల వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, అందుకనే మేము అడుగుతున్నాం సార్. అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు 5,662 కోట్లు, నవంబర్లో 5,300 కోట్లు, డిసెంబర్లో 6,600 కోట్లు, జనవరి మాసానికి వచ్చేటప్పటికి 10,368 కోట్లు, 4,500 కోట్లు, 5,000 కోట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. సరే మేమేమనుకోమంటే ఏదో అమ్మ ఒకటి స్కీము, ఇంకో స్కీము ఏమన్నా పేమెంట్లు చేస్తుంటారేమోలే, ఆ మంత్ అందువల్ల ఎక్కువ చూపిస్తుంది. ఈ మంత్ ఇట్లాంటి స్కీములు పేమెంట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేస్తుండాలి కదా ఇదే సమయంలో. ప్రతిసారి ఒకేసారి ఇస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఇవ్వరు కదా. పోనీ లాస్ట్ టైం 2022, 23 లెక్కలు గుర్తిస్తాం మేము. చూస్తే అక్టోబర్లో 5,400, ఈసారి 5,600, 200 crores ఎక్కింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో 5,900, ఈసారి 5,300, ఏం పద్ధలేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5,100, ఈసారి 6,600, 1000 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 7,500 జనవరిలో, ఈసారి 10,300. అట్లా చూసుకుంటే కూడా 3,500 కోట్ల రూపాయలు. వీళ్ళకి 1000 కోట్లు అంటే లెక్క లేకుండా పోయింది. అసలు పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో మళ్ళీ అంటే వాళ్ళకి తెలిసి కూడా రావద్దు. వీళ్ళు 7,300 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈసారి 10,300 కోట్లు, 3,000 కోట్లు అదనంగా ఏం ఖర్చు పెట్టారు చెప్పరు, అంతా రహస్యం. దట్టు ఎన్నికల ముందు వస్తున్నాయే. పోనీ మేము అనుకున్నాం, పోనీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏమైనా వడ్డీలు అప్పులు తీస్తున్నారు కదా, వడ్డీలు ఏమైనా ఎక్కువ కట్టారేమో అని. సెప్టెంబర్లో 2,400 కోట్లు, అక్టోబర్లో 2,400 కోట్లు, నవంబర్లో 2,497 కోట్లు, డిసెంబర్లో 2,328 కోట్లు, జనవరిలో కూడా అంతే 2,538 కోట్లు. అంటే ఏమి ఎక్స్ట్రా ఏం వడ్డీలు కట్టలేదు. పోనీ జీతాలు ఏమన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారేమో అనుకున్నాం. సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 5,000 కోట్లు, నవంబర్లో 4,000, డిసెంబర్లో 4,200, జనవరిలో 4,200. ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు? అదనంగా 3,000-4,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు మీరు? ఏ ఖర్చు? పోనీ పెన్షన్లకు ఏమన్నా 3,000 రూపాయలు పెంచారు కదా, దానికి ఇచ్చారేమో ఎవరన్నా వాదించవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి గత 6 నెలలుగా చూస్తే 1,600 కోట్ల కంటే పెన్షన్లు మించలేదు. మరి ఎక్కడికి వెళ్ళా? ఏ పేమెంట్లు? అసలు ఎవరికి ఇచ్చారు డబ్బు? మనోళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఏమంటారు అస్మదీయులకి ఇచ్చారా, అనుచరులకి ఇచ్చారా, మీ సొంత కంపెనీలకు ఇచ్చారా, కాంట్రాక్టర్లకు ఇచ్చారా? ఎవరికి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పేమెంట్లు ఇచ్చేశారు. ఏ ఖర్చు కింద ఆ పేమెంట్ రాసేశారు. రెవెన్యూ ఖర్చు ఉంటూ సింపుల్ రాసేశారు. గత స్టార్టింగ్ ఏప్రిల్లో కూడా ఇంతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామని చెప్పి మీ ఖమ్మం చెందిన ఒక నాయకుడి కంపెనీకి, మన రాష్ట్రంలో ఉండే ఇతర రెడ్ల కంపెనీలకి పేమెంట్లు ఇచ్చేశారు. లెక్కేమో 16,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామన్నారు. కానీ ఇచ్చింది మాత్రం మీ 3-4 రెడ్ల కంపెనీలకు మాత్రమే ఇచ్చారు పేమెంట్లు.